శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయసञ्जातमप्पलार्यतनूभवम् గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థయత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దోచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగేశయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి ఒక సడన్ సర్ప్రైజ్ ఇచ్చినటువంటి సుమని సంతోషంగా, చాలా సంతోషంగా ఉంది నిజంగా. నేను అసలు ఊహించలేదు. కానీ ఈ ప్రయత్నం ఈ వ్యాసంగంలో అన్వయించినందుకు ముందుగా మనసారా నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. అభినందనలు మంగళాశాసనాలు తర్వాత. కానీ ఆ ఇంటికి నేను ఎక్కువ వెళ్తాను. ఆ ఇంట్లో అందరికీ నేనంటే చాలా అభిమానం. కుటుంబంలాగే ఉంటుంది. నేను అసలు సాధారణంగా ఎవరితోటి కలవను, కానీ ఈ కుటుంబంతో అలా కలిసిపోయాను. పిల్లల దగ్గర నుంచి పెద్దలందరి వరకు కూడా అందరూ చాలా ప్రేమగా ఉంటారు. అలాంటి ఆతిథ్యం స్వీకరించాను. కానీ అసలైన స్నేహితురాలు ఇవ్వనటువంటి ఒక ఆనందం ఇవాళ ఆ ఇంటి నుంచి నాకు లభించింది ముందుగా. తర్వాత అది కూడా వస్తుందనే నేను ఊహిస్తున్నాను. కానీ పుష్పహాస సుకుమార ఇది నామ దుహానం అన్నందుకు ఇవాళ సుమే చెప్పింది. ఆ పేరు కూడా సుమం, పుష్పం అనేటటువంటి అర్థం కలిగిన పేరే కాబట్టి అంత మృదువుగాను, అంత అందంగాను, అంత స్పష్టంగాను చక్కగా మననాన్ని చేయగలిగేటటువంటి ఒక సామర్థ్యం తనకుంది అని ఇవాళ చక్కగా నిరూపణ చేసుకుంది. చేసిన తీరు చాలా బాగుంది. ఎంతవరకు అవసరమో, ఎంతవరకు తను గ్రహించిందో దాన్ని చక్కగా స్పష్టంగా బుద్ధిగా చెప్పింది. బుద్ధిగా అంటారు చూసారా, అలాగా బుద్ధిగా మననం చేసింది విషయాన్ని. సారీ, నేను ఏకవచన ప్రయోగం చేస్తున్నాను, కానీ ఎందుకో ఆ చనువు నుంచి చేశారు. చాలా చాలా నిజంగా సంతోషంతో వచ్చినటువంటి ఈ ప్రయోగం ఇది. అంతకు మించి మరోలా అనుకోవద్దు. కానీ ఇలాంటి వాళ్ళు ఇలా అన్వయిస్తూ ఉంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది. నా కష్టం కాదు, పెద్దల యొక్క అనుగ్రహం ఇలా ప్రసరిస్తోంది. ఎలాగైతే వాసన అంతటా దశ దిశ ఆప్లుత దిశౌఘం అన్నట్టుగా అంతటా వ్యాపించాలి. ఒక్కళ్ళను ఆ కుటుంబంలో ఒక్కరి దగ్గరే ఆగిపోకూడదు. అది అలా 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 విస్తరించాలి. ఈ కుటుంబంలో ఉండే మంచి లక్షణం ఏంటంటే, రమగారు అత్తగారు చాలా సంప్రదాయజ్ఞులు, చాలా చక్కటి సంప్రదాయం వారు పెద్దల ద్వారా ఆశ్రయించి ఉంటున్నారు. రమగారు అమ్మగారు కూడా చాలా ఆస్తికులు, చక్కటి వినయం, చక్కటి పెద్దల పట్ల ఆదరం కలిగినటువంటి వారు. ఆ కుటుంబం గురించి అటువైపు నాకు తెలియదు, కానీ వారు అత్తగారిని చూశాక మనం కూడా సంప్రదాయం దగ్గర భయపడుతూ ఉండాలి అన్నట్టుగా ఉండేవారు, దడదళ్ళు ఆడించేవారు రమగారు అత్తగారు. కానీ వీళ్ళందరికీ కూడా
నిజంగా సంప్రదాయం పట్ల నిజమైన శ్రద్ధ ఉంటుంది. వాళ్ళ డైలీ కూడా వాళ్ళ రొటీన్ కూడా నేను చూస్తూ ఉంటాను కదా. ఏదో దీపం వెలిగించుకోవాలి, పెరుమాళ్ళకి ఏదో నైవేద్యం పెట్టాలి, పెరుమాళ్ళకి ఏదో 4 మంచి పారాయణ చేసుకోవాలి అనేటటువంటి ఒక నిజమైన శ్రద్ధతో వాళ్ళు ప్రవర్తించడం, ఆ ఇంటికి వచ్చినటువంటి కోడలికి కూడా ఆ రకమైనటువంటి సంస్కారం కలగడం. నిజంగా సుమ కూడా ఒక రకంగా లక్కీ. ఎందుకంటే ఎప్పుడు నేను రమగారితో అంటాను, రమ మనిద్దరం అన్ని చూస్తూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం పెద్దల దగ్గర, కానీ కరెక్ట్ గా స్వామివారి దగ్గర ఏ స్పెషల్ ఈవెంట్ ఉన్నా సుమ అన్వయిస్తుంది. ఇది సుమకుండేటటువంటి ఒక లక్ అని అంటూ ఉంటాను నేను. స్వామివారు అంటే ప్రాణం. స్వామివారి దగ్గరికి రావడం అన్నా, స్వామివారి కార్యక్రమాల్లో వారిని సేవించడం అంటేనే చాలు మైమరపు, ఆ రకమైనటువంటి ఆదరం, ఆ ఆనందం అనుభవిస్తుంది. అలాంటి వాళ్ళు కొంచెం సంప్రదాయ గంధాన్ని ఇలాంటి గ్రంథాధ్యయనం ద్వారా చాలు ఇలా చేస్తే. ఇప్పుడు ఈ సుమ మంచి దాన్ని ఏమిటంటారు, బొటిక్ పెట్టుకొని మంచిగా ఇది ఒక తనదైనటువంటి స్టైల్లో ఒక కళని నిరూపించుకుంటోంది. తద్వారా సరే వ్యాపారం అది కూడా అనుకోండి. అందులో ఎన్ని రకాలైన ఆలోచనలు వచ్చి ఎన్ని డిజైన్లను ఫామ్ చేస్తారు. ఇప్పుడు ఇందులో కూడా అలాంటి ఒక వైవిధ్యాన్ని చూపించగలిగేటట్లుగా ఎదగాలి. దానికి ఆచార్య అనుగ్రహం, రంగనాథుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. అలాంటి ఒక వైవిధ్యంతో, విచిత్రంతో, ప్రత్యేకంగా ఉన్న వాటినైనా పేర్చడంలో ఉండే గొప్పతనం కదా. మెటీరియల్ అంతా బయట నుంచి తెచ్చుకుంటారు, వాటిని అమర్చడంలో ఉండేటటువంటి ఆ ప్రత్యేకత వీళ్ళల్లో ఉంటుంది. కాబట్టి ఆ అమర్చగా దానికి ఈ శ్లోకాన్ని ఇలా చేస్తే, ఆ శ్లోకాన్ని ఇలా చేస్తే, ఈ పాసురాన్ని ఇలా పెడితే అనే స్టేజ్కి ఎదగాలి. అప్పుడు నిజంగా ఆ కళని ఈ రకంగా సార్థకం చేసుకున్నట్టుగా వస్తుంది. అది శుభారంభం చేయడం అనేది చాలా చాలా సంతోషం. చాలు. నేను మొన్న అనుకున్నామే, అద్వేషం లేకుండా ఉన్నారు, అద్వేషం నుంచి ఆభిముఖ్యంలోకి వస్తున్నారనమాట. ఇప్పుడు ఇంతకుముందు అద్వేషం అంటే వింటున్నా చేసినా బాగానే ఉంది అని అంటారు, ఎందుకు ఇవన్నీ అని విమర్శించకుండా. ఇప్పుడు ఆభిముఖ్యం, నేను కూడా నేర్చుకోవాలి, నేను కూడా తెలుసుకోవాలి, నేను కూడా అనాలి అనేటటువంటి స్థితి ఒక మెట్టు పైకెక్కారు. పై మెట్టు దాకా ఎక్కాలి అని మనసారా నేను ఆశీర్వచనం చేస్తున్నాను. ఆశీర్వచనం ఏది? పరిపూర్ణమైనటువంటి ఆశీర్వచనం. సంప్రదాయ సేవకి వీళ్ళు కూడా తమదైనటువంటి సమయాన్ని, శక్తిని వినియోగించుకోగలగాలి అని పెరుమాళ్ళని, ఆచార్యులని ప్రార్థిస్తూ కొంచెం చిన్న దిష్టి చుక్కు పెడతాను. ఫస్ట్ చెప్పిన వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంది అని అన్నాను, కానీ ఒక చిన్న విషయం, ప్రప్రథమంగా అనడంలో తడుముకున్నారు. ఆ పదాలు పలకడమే కష్టం, కానీ ప్రప్రథమంగా మననం సమర్పించారు కాబట్టి ఆ మాటకి ఎగ్జంప్షన్ ఉంది. ఇక ఈ ఆధార నిలయోధాత అనే శ్లోకం చదివినప్పుడు, విష్ణు సహస్రనామ శ్లోకం కదా, అందుకని కరెక్ట్ చేస్తున్నాను. ప్రాణదహ ప్రణవ ప్రణహు అని, ప్రాణదహ అన్న చోట స్కాలిత్యం వచ్చింది, దాన్ని జాగ్రత్తగా సరిదిద్దుకోవాలి. అలాగే అమ్మ లక్ష్మీ అమ్మవారు పాద సంవాహనం అని పదం, పాద సంవాదం అని అన్నారు. సంవాదము అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అని అర్థం, సంవాహనం అంటే పాదాలు పట్టడం అని అర్థం అనమాట. అవి చిన్న చిన్న పదాలు, ఇంకా అంత పర్ఫెక్ట్ గా పలకడం అంటే కష్టమే, కానీ ఏదో నా ఆనందానికి దిష్టి తగలకూడదని నేను ఈ తేడాలని చెప్తున్నాను. సుమకి కాదు, నాకు ఇవాళ కలిగిన ఆనందానికి దిష్టి తగలకుండా ఉండాలి అనేటటువంటి దృష్టితోటి వీటిని పాయింట్అవుట్ చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. మనం 85వ శ్లోకం దగ్గర నుంచి కంటిన్యూ చేసుకుందాం. శ్రీవత్స చిహ్నమి శ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళ సూత్రతాం అన్యోన్యరంజక రుచోనుపమానశోభాః దివ్యస్రగంబర పరిష్కరణాంగరాగాః సంస్పర్శతః పులకితా ఇవ చిన్మయత్వాత్ రంగేందుకాంతిమధికాముపబృంహయంతి ధృతకనకజగిరి పరిమిళదుదధి ప్రచలితలహరివదహమహమికయ స్నపయతి జనమిమమపహరతి తమః ఫణిశయమరకతమణికిరణగణః భోగేంద్రనిశ్వసిత సౌరభవర్ధితం శ్రీనిత్యానుషక్త పరమేశ్వర భావగంధి
సౌరభ్యమాప్లుత దిశావధిరంగనేతుః ఆనంద సంపది నిమజ్జయతే మనాంసి రంగభర్తురపి లోచన చర్చాం సాహసావళిషు లేఖయమానం పుష్పహాస ఇతి నామ దుహానం సౌకుమార్యమతి వాంగ్మనసం నః. ఇవాళ చివరిలో కూడా మన టీం అందరం కూడా ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసుకుందాము. ఎగ్జిట్ అయిపోకండి, మిగిలిన వాళ్ళ సంగతి కాదు. మనం ఈ శ్రీరంగనాథ సంభావన గోష్ఠి వారందరూ మాత్రం చివరి వరకు ఉండండి. ఒక చిన్న ఎక్సర్సైజ్ మనం చేసుకుందాం. ఇప్పుడు ప్రమాణ తిరట్టు గురించి మీకు ముందుగా చెప్పేస్తాను, తర్వాత మనం పాఠ్యాంశాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రమాణ తిరట్టుగా ఇవాళ పెరియ తిరుమజలో ఒక పాసురాన్ని అనుసంధానం చేయాలి. పెరియ తిరుమజలో ఉన్న పాసురం 7, 1, 10 అని ఉంది. నెంబర్లు చాలా తేడాగా ఉంటున్నాయి. 7, 1, 10 కాదు, 7, 10, 1 అంటే అదే దశకం అనుకోండి, కానీ అదే దశకం మారుతుంది. 7, 10, 1 పాసురం మన పుస్తకంలో ఉంటే 7, 1, 10 అని ఉంది, కానీ అది కాదు. 7, 10, 1 ఈ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. అలాగే శ్రీగుణరత్న కోశంలో ఒక శ్లోకం 35వ శ్లోకం. తర్వాత మనం నిన్న రామానుజుల వారి గ్రంథం వేదార్థ సంగ్రహమే అనుసంధానం చేసేసుకున్నాం కదా. అందుకని మనం ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నామంటే, వాంగ్మయం అంతా మనం ఉపోసన పట్టలేం, కానీ అవసరం వచ్చినప్పుడు అన్ని గ్రంథాలలో ఉండే ఒక్కొక్క పాదమైన ఒక్కొక్క శ్లోకమైనా మనం స్పృశించగలిగేటట్లుగా ఉండాలి. కనుక మనం ఇవాళ చెప్పుకోబోయేటటువంటి శ్లోకంలో ఆగమంలో ఉండేటటువంటి ప్రమాణం ఒకటి ఉంది. అలాగే స్మృతి ప్రమాణం ఒకటి ఉంది. స్మృతులలో ఉండేటటువంటి శ్లోకం ఒకటి ఉంది. అలాగే మరొకటి సంహితలో ఉండేటటువంటి శ్లోకం ఒకటి ఉంది. మనకు పుస్తకంలో ఉన్నాయి ఈ శ్లోకాలు 3 పూర్తిగా మన పుస్తకంలో ఉన్నాయి. వీటిని అనుసంధానం చేద్దరు గాని పాంచరాత్రాగమంలో ఉండే శ్లోకం ఒకటి ఉంది. అలాగే స్మృతిలో ఉన్నది ఒకటి ఉంది, సంహితలో ఉన్నది ఒకటి ఉంది. ఇవన్నీ మనం ఈ అవకాశం కలిగినందుకు ఒకసారి అవన్నీ వెతుక్కోలేం, మన వ్యాఖ్యానంలోనే ఉన్నాయి. కాబట్టి ఎప్పుడూ పాసురాలే చదువుతున్నాం కనుక ఇవాళ ఆ రకంగా ఆ 3 శ్లోకాలని, మన వ్యాఖ్యానంలో ఉండే శ్లోకాలని మనం అనుసంధానం చేసుకుందాం. దీనికి సంసిద్ధంగా ఉండండి. ఇక ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటూ కాలక్షేపాన్ని అర్థానుసంధానాన్ని ప్రారంభం చేసుకుందాం. 86వ శ్లోకంలో స్నపయతి జనమీమం అనేటటువంటి ఒక ప్రయోగం ఉంది. నిన్న మనం చేసుకోలేదు కాబట్టి ఇవాళ చేద్దాం. జనమీమం అనేటటువంటి పదప్రయోగం దగ్గర మనం ఇవాళ చేసే ఎక్సర్సైజ్. ఇమం జనం, ఈ నన్ను అనే అర్థంలో ప్రయోగించారు. ఇదే ప్రయోగం ఇంతకు ముందు ఒక శ్లోకంలో మనకు వచ్చింది, రంగరాజస్తవంలోనే వచ్చింది. అలాగే పంచస్తవాలలో కూడా వచ్చింది. ఏవి ఆ శ్లోకాలు అనేది మనం గుర్తించాలి. ముందు రంగరాజస్తవంలో చూసుకుందాం. సించేదిమం చ జనం అనేటటువంటి ప్రయోగం జ్ఞాపకం చేసుకోండి. ఇమం చ జనం, అక్కడ చా ఒకటి ఎక్స్ట్రా ఉంది, కానీ ప్రయోగం ఎలా ఉంది? ఇమం జనం, సించే ఇమం చ జనం, నన్ను కూడా అని అక్కడ తన తక్కువతనాన్ని చెప్పుకుంటున్నారు భట్టరు వారు అని చెప్పుకున్నాం. ఇందిరయా తటిత్వాన్ అని ఉన్న చోట్ల ఆ శ్లోకంలో మనకి సించేదిమం చ జనం అని ఇందులో ప్రయోగం వచ్చింది. గుడ్, నెంబర్ కూడా పెట్టారు. ఇక మనకి పంచస్తవాలలో వరదరాజస్తవంలో ఇదే ప్రయోగంతో మనకి శ్లోకమే ప్రారంభమవుతుంది. ఇమం జనం హంత కదాభిషేక్ష్యతి అనేటటువంటి శ్లోక ప్రారంభమే అది. ఇమం జనం అంటూనే ప్రారంభమవుతుంది. వరదరాజస్తవంలో ఉండేటటువంటి శ్లోకం. నెంబర్ కనిపించిందా? వరదరాజస్తవం మనకి శ్రీపతి స్తుతిమాలలో ఉంటుంది కాబట్టి గుర్తు చేసుకోండి. ఇమం జనం హంత కదాభిషేక్ష్యతి అంటూ శ్లోకం. నీ చూపుల పరంపర నన్ను ఎప్పుడు అభిషేకిస్తుందో కదా, నీ నేత్రము. వెరీ గుడ్. 99వ శ్లోకం వరదరాజస్తవంలో ఉండేటటువంటి శ్లోకం. ఇమం జనం అనడానికి ఈ ప్రయోగం భట్టర్వారి ప్రయోగము 2 రకాలుగా చూసాము 2 శ్లోకాలలో. కూరతాళ్వాన్ ప్రయోగం కూడా చూసాము. ఈ నన్ను అనేటటువంటి మాట
అక్కడ ప్రయోగింపబడింది అని అనుకుందాం ఇందులో. ఇక మనాంసి ఆనంద సంపది నిమజ్జయతే అనే దాంట్లో ఇది బయట తడుపుతోంది. బయట తడపడమే కాకుండా మనస్సుని కూడా తడిపేస్తోంది అనేటటువంటి ఒక ప్రయోగాన్ని 2-3 రోజుల కిందట మనం చెప్పుకున్నటువంటి శ్లోకంలోనే అనుకున్నాం. దీన్ని ఒకసారి అర్థం ద్వారా మనం పరామర్శ చేసుకోవచ్చు. లేదా అపహరతి తమః అని ఆ శ్లోకంలోనే ఉంది కాబట్టి చీకటిని పోగొడుతోంది అంటే మనస్సుకున్నటువంటి అజ్ఞానాన్ని పోగొడుతోంది అనే అర్థంలో మనం దీన్ని ప్రయోగించుకుంటున్నాం. 87వ శ్లోకమే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. 87వ శ్లోకంలో ఉండే ప్రయోగానికి ముందు ఉండేటటువంటి ప్రయోగాలని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం అన్నమాట. ఆంతరమైనటువంటి పరిశుద్ధిని కలిగిస్తోంది, బాహ్యమైనటువంటి పరిశుద్ధిని కూడా కలిగిస్తోంది అని మనం అనుసంధానం చేసుకున్నాం. ఇప్పుడు నిన్నటి శ్లోకంలో మనం పుష్పహాస ఇది నామ దుహానం అన్న చోట గుర్తుపెట్టుకోండి. పుష్పహాస శబ్దానికి అర్థం వివరించుకుంటున్నాం. సుమ మళ్ళీ దాన్ని చక్కగా వివరణ చేశారు. పువ్వు యొక్క హాసము అంటే వికాసము అని అర్థం చెప్పుకున్నాం. పువ్వు యొక్క వికాసము వంటి వికాసము ఎవరికి కలదో ఆయన అనే అర్థంలో పుష్పహాస అని ఒకదానికి మనకి వివరణ ఇస్తున్నారు. పుష్పస్య హాసః అంటే పుష్పము యొక్క హాసము. హాసము అంటే నవ్వు, నవ్వు అంటే ఇక్కడ వికాసము అని అనుకోవాలన్నమాట. వికాస ఇవ హాసో యస్య సహ. ఆ పువ్వు విచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది స్వామి యొక్క అందమైనటువంటి హాసము. అక్కడ నవ్వు అని అనుకోవచ్చు, వికాసము అని అనుకోవచ్చు. కనుక పుష్పహాస్ పుష్పము వలె నవ్వేవాడు అనే అర్థంలో కూడా మనం అక్కడ పదాన్ని చెప్పుకోవచ్చు. లేదా మరొక అర్థం చెప్తున్నా, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా పెద్దలు అడగచ్చు, ఇది ఎవరికి వచ్చిందో వాళ్ళు మరీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. విష్ణు సహస్రనామంలో ఉండేటటువంటి పుష్పహాస శబ్దానికి ఇచ్చినటువంటి అర్థం ఏం చెప్పుకున్నాము అంటే సాయంకాలము అనే అర్థంలో మనం నిన్న అనుసంధానం చేసుకున్నాం. పుష్పము ఎవరి చేత వికసింపబడుతుందో, పుష్పస్య హాసః ఏన, పుష్పము యొక్క వికాసము దేని వలనను అది అనే అర్థంలో చెప్తున్నారు. అంటే పుష్పాన్ని వికసింపచేసేది సాయంకాల సమయం అయితే మన హృదయ పుష్పాన్ని వికసింపచేసేటటువంటి వాడు పరమాత్మ అనే అర్థంలో పుష్పహాస అనే దాన్ని మనం అక్కడ గౌణ అర్థంలో సమన్వయం చేసుకోవాలి అని అనుకున్నాం. మన అందరి హృదయ కమలాలని వికసింపచేసేటటువంటి వాడు స్వామి. ఇప్పుడు మనం ఈ మంచి విషయాలు చెప్పుకుంటూ ఇవాళ సుమకి కూడా మననం చెయ్యాలి అనిపించేటట్లుగా ఒక రకమైనటువంటి ఇష్టం దీని మీద కలుగుతోంది అంటే దీన్ని మనం అనగలుగుతున్నాము అని అంటే ఇది మన ప్రయోజకత్వం కాదు. ఏదైనా ఒక శక్తి భగవంతుడే ఇస్తాడు. ఆ శక్తితో మనం చేసిన పని వల్ల కలగాల్సిన ఆనందాన్ని కూడా భగవంతుడే ఇస్తాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఆయన మనకి అవకాశాన్ని ఇచ్చేవాడు ఆయనే, శక్తిని కలిగించేవాడు ఆయనే, తర్వాత మనకి దానివల్ల ఆనందాన్ని కూడా కలిగించేవాడు ఆయనే. ఆనందం లేకపోతే ప్రయత్నంలో మనకేమీ తృప్తి ఉండదు. ఆనంద సంపది నిమజ్జయతే అని అన్నారు అంటే మనకు పరమార్థం ఆనందమే. ఆ ఆనందమే సౌరభమైతే, ప్రేమే వికాసము అయితే, హృదయమే పుష్పము అని శక్తిని ఇచ్చేవాడు ఆయనే. అలాగే తనని ఇచ్చుకుంటాడు, తనని అనుభవించడానికి తగిన బలాన్ని కూడా ఆయనే ఇస్తాడు. ఈ ఆత్మదా బలదా అనేటటువంటి శృతివాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ అలా మన మనస్సులని వికసింపచేసేవాడు అనే అర్థంలో కూడా పుష్పహాస అనేటటువంటి నామాన్ని చెప్పుకుంటూ స్వామిలో ఉండేటటువంటి సౌకుమార్యం అలాంటి ఆ స్వామి నామాన్ని మరింతగా బలపరుస్తోంది, ఆ నామానికి మరింతగా పూర్తిని చేకూరుస్తోంది అని ఆ సౌకుమార్యం అవాంగ్ మనసం. స్వామి అన్ని గుణాలు మాటలకి అందనివి, మనస్సుకి అందనివి. కేవలం ఆనంద గుణం మాత్రమే కాదు, ఆనంద గుణం లాంటివే అన్ని గుణాలు అనే విషయాన్ని మనం నిన్నటి శ్లోకంలో అనుసంధానం చేసుకున్నాం. వరుసగా మనం ఔజ్వల్యం అనే ఒక గుణము,
అలాగే సౌగంధ్యం అనేటటువంటి ఒక గుణము, సౌకుమార్యం అని మరొక గుణాన్ని 3 శ్లోకాలలో అనుసంధానం చేసుకున్నామని అనుకుందాం. సౌందర్యం అంటే ఆ సౌందర్యం ముందు నుంచి మనకి 77వ శ్లోకం నుంచి భగవంతుని యొక్క సౌందర్యమే వర్ణింపబడుతోంది. రకరకాలుగా స్వామి యొక్క దివ్య అవయవ శోభ వర్ణింపబడుతోంది అని అనుకుంటున్నాం. తర్వాత శ్లోకంలో చెప్పబడుతూ ఉండేటటువంటి అంశం ఏది అంటే స్వామి సౌందర్యము చెప్పబడుతోంది, స్వామి లావణ్యము చెప్పబడుతుంది. ప్రధానంగా లావణ్యాన్ని గురించి ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. మనం అందులో శరణాగతి గద్యంలో ఉండే వాక్యాన్ని ఒక్కసారి ఎప్పుడు మరచిపోకుండా ఇది అయ్యేంత వరకు మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. స్వాభిమతానురూప అంటూ దివ్య అద్భుత నిరతిశయౌజ్వల్య, అక్కడి నుంచి సౌందర్య, సౌగంధ్య, సౌకుమార్య, లావణ్య, ఆ లావణ్యం దగ్గరికి వచ్చామన్నమాట. ఇప్పుడు మనం లావణ్యం అంటే మనకి ఎన్నో మార్లు చెప్పుకున్నాము. సౌందర్యం అంటే ప్రత్యేకంగా అవయవాల యొక్క అందం. లావణ్యం అంటే మొత్తం ఆ శరీరం విగ్రహం అంతా నిండి ఉన్నటువంటి శోభ, అవయవి శోభ అంటారు లావణ్యాన్ని, అవయవ శోభ అంటారు సౌందర్యాన్ని. ఈ శ్లోకాన్ని చదువుకుంటూ మిగిలిన వివరాలని తెలుసుకుందాం. ఏకైకస్మిన్ పరమవయవే అనంత సౌందర్యమగ్నం సర్వం ద్రక్ష్యే కథమితి ముధా మామథ మందచక్షుః త్వాం సౌభ్రాత్రవ్యతికరకరం రంగరాజాంగకార్ణాం తల్లావణ్యం పరిణమయితా విశ్వపారీణ వృద్ధి. ఇది శ్లోకం. మరొకసారి పెద్ద శ్లోకం కాబట్టి ఒకసారి మళ్ళీ చదువుతాను, గమనించండి. ఏకైకస్మిన్ పరమవయవేనంత, అక్కడ అకార ప్రశ్లేష అంటారు, జాగ్రత్తగా ఆ వినపడేటట్లుగా కలుపుకుంటుని చదవాలి. లేదా పరమవయవే అనంత అని ఆని స్పష్టంగా విడదీసి కూడా అనుసంధానం చేసుకోవచ్చు. ఏకైకస్మిన్ పరమవయవేనంత సౌందర్యమగ్నం సర్వం ద్రక్ష్యే కథమితి ముధా మామథా మందచక్షుః త్వాం సౌభ్రాత్రవ్యతికరకరం రంగరాజాంగకానాం తల్లావణ్యం పరిణమయిథా విశ్వపారీణ వృత్తి. ఇందులో మనకి క్రియాపదం అని అనుకోవాలి అంటే నిజానికి క్రియాపదం అని చెప్పచ్చు. పరిణమయిత అన్నదే ప్రధానమైనటువంటి వాక్యాన్ని పూర్తి చేసేటటువంటి పదం. పరిణమయిత అంటే పరిణమింప చేస్తుంది అని అర్థం అన్నమాట. అంటే అదే మనకి శక్తిని కలిగిస్తుంది అనే అర్థంలో పరిణమయిత అంటున్నారు. పరిణితిని అంటే మార్పుని, అలా మనని ఆ రకంగా మనని మారుస్తుంది అనేటటువంటి అర్థంలో దీన్ని చెప్తున్నారు. దానికి ఇంకా తాత్పర్యార్థం మనం చెప్పుకోవాలి అంటే సమర్థులనిగా చేస్తుంది, శక్తిమంతులనుగా చేస్తుంది అనే అర్థాన్ని చెప్పుకోవాలి. దేంట్లో శక్తి, ఏ విషయంలో శక్తి, ఎవరు చేస్తారు అనే దాన్ని మనకి మిగిలిన వాటిలో సమన్వయం చేస్తున్నారు. లావణ్యం అని ఉంది చూసారా, తత్ లావణ్యం, తత్ ఆయన యొక్క, ఆ లావణ్యం, లావణ్యము అనేటటువంటి గుణం. తల్లావణ్యం, తత్ లావణ్యం, ఆ లావణ్యం. ఏ లావణ్యమో పైన చెప్పారు, దాన్ని సర్వనామంతో ఇక్కడ చెప్తున్నారు. ఏమిటి చేస్తుంది అది? పరిణమయిత, మనని సమర్థంగా చేస్తుంది, ఆ రకంగా మనని మార్చి అనుభవించేటట్లుగా చేస్తుంది. విశ్వపారీణ వృత్తి అని, విశ్వపారీణ వృత్తి. విశ్వశబ్దం ఎక్కడొచ్చినా, విశ్వము అంటే ప్రపంచము లేకపోతే ఇలాంటి అర్థంలో మనం చెప్పుకుంటున్నాము అని అనిపిస్తుంది వెంటనే. కానీ విశ్వశబ్దము సమస్తము అనే అర్థంలో చెప్పబడుతుంది. ఇక్కడ ఈ శ్లోకాలలో చాలా చోట్ల మనం ఇది చెప్పుకున్నాము. విశ్వపారీణం
అంటే మొత్తమంతా అనుభవించటం అనే అర్థం అనమాట. విశ్వ పారీణ వృత్తి పరిణమయత అంటే ఎలా మారుస్తుంది నిన్ను అంటే అంత అనుభవించేటట్లుగా చేస్తుంది అని అర్థం అనమాట. నువ్వంతా అనుభవించలేకపోతున్నావు, కానీ స్వామి యొక్క దివ్యావయవాలనన్నింటినీ అనుభవించేటట్లుగా విశ్వ పారీణ వృత్తి పరిణమయత ఎవరిని చేస్తుంది? త్వాం నిన్ను అని చెప్తున్నారు. అంటే ఇది ఎవరికి చెప్తున్నారనమాట? భట్టర్ వారు ఎవరినో ఉద్దేశించి చెప్తున్నారు. నిన్ను అని చెప్తున్నారు అంటే మధ్యమ పురుషుల సంబోధన ఉంది అంటే ఎదురుగా ఎవరినో చూసి చెప్తున్నట్లుగా సన్నివేశం అన్నమాట. ఇక్కడ ముందు మనం ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్పుకుంటే కానీ ప్రతిపదార్థం కూడా మనకి అర్థం కాదు. నిన్నటి శ్లోకంలో కల్లారా చూస్తున్నారా ఎంత సాహసం చేస్తున్నారు, జాగ్రత్త సుమండి, సాహసావళిషు లేఖయమానం అని మీరు స్వామిని కనులారా చూశారు అంటే అది కూడా పెద్ద సాహసం అన్నట్లుగా నోట్ చేసి పెట్టేస్తారు, జాగ్రత్త అని అన్నారు. అంటే భగవంతుని యొక్క సౌకుమార్య వైభవాన్ని ఆ రకంగా చెప్పారు. ఇప్పుడు మనకు సందేహం కలిగింది, చూడాలా కళ్ళు మూసుకోవాలా? అంటే చూస్తే మనం తప్పు చేసినట్ట, చూడకపోతే తప్పు చేసినట్ట? ఇది తెలియాలి కదా మనకి. భగవంతుడిని మనం సేవిద్దామా, లేక భగవంతుడికి సౌకుమార్యానికి వంగం శరీరం వాడిపోతుందని సేవించకుండా ఉందామా? సాహసం చెయ్యాలా చేయకూడదా? ముందు మాకు అది క్లియర్ చేయండి అని ఎవరైనా అడగాలి కదా. అడిగారు, అడిగితే అంటే అప్పుడు సమాధానం ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, చూడొద్దని అనటం లేదు, కానీ అంత సుకుమారుడు సుమండి, ఆ సౌకుమార్యం అబ్బా ఎంత సౌకుమార్యం అని అనుకోండి, అది మాటలకి అందదు అని అనుకోండి. అయినా ఏదైనా ధైర్యం చేస్తేనే కదండి సంపద. ధైర్యే సాహసే లక్ష్మీ అని అంటారు కదా. అంతేకాదు స్వామిని ఆ పాదమూలం దగ్గర నుంచి మౌళి వరకు, అలాగే మౌళి పొందులుకొని పాదపీఠం వరకు సేవించాలనేటటువంటి శ్లోకాలు ఇంతకు ముందు మనం అనుసంధానం చేసుకున్నాం కదా. 2 శ్లోకాలు ఉన్నాయి మనకి అలాంటి శ్లోకాలు. పాదాగ్రం నుంచి మౌళి వరకు అన్న శ్లోకము ఒకటి ఉంది, అలాగే మౌళి నుంచి పాదము పీఠం వరకు అనేటటువంటి శ్లోకం కూడా మనం ఇంతకు ముందు 2 శ్లోకాలు చెప్పుకున్నాం. చూడాలనే చెప్తారు కదా మరి. అందుకని అలా చూడడానికి ఏంటి, ఆ చూడడం సాహసం చెయ్యాలి తప్పనిసరిగా. సాహసం కాదది, శాస్త్రోక్తమైనటువంటి పనిని మనం చెయ్యటమే. అంచేత సాహసం చెయ్యకపోతే మనకి ఏ మంగళము జరగదు. కాబట్టి తప్పకుండా మనం సేవిద్దాము అనేటటువంటి ఒక సందేశం లభించిందనమాట. ఇప్పుడు బెంగ లేకుండా స్వామి యొక్క దివ్యమైనటువంటి శోభని మనం చూడ్డానికి సంసిద్ధంగా ఉన్నాం. గుడ్, నెంబర్లు పెడుతున్నారు, శ్లోకాలు గుర్తించండి. తర్వాత మనం ఈ శ్లోకం అయిన తర్వాత వాటిని గురించి కూడా ఒకసారి వాటి మొదలు కూడా మనం చెప్పుకుందాం. ఇప్పుడు సరే, సౌకుమార్యం అధికమైనదే, కానీ చూడకుండా ఎలా ఉంటావని, చూస్తే కలిగేటటువంటి ఫలితం చూడాలి అని, చూస్తే పాపాలు పోతాయి అని చెప్తున్నారు కాబట్టి చూద్దాము అని అనుకున్నాం. ఓకే రెడీ అన్నారు. అంటే నేను పేరిస్తాను, అమ్మా ఇంకా అవకాశం ఉందా, అమ్మా చేర్చుకుంటారా అని పాపం కొంతమంది ముందు ఫస్ట్ సిద్ధపడకపోయినా తర్వాత వస్తే మనం వీల్లేదు అని అనిస్తాం. కానీ అంతకు ముందే కొంతమంది పేర్లు ఇచ్చేసారు. ముందు పేరు ఇచ్చేద్దాం, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం, ముందు పేరు తర్వాత చేయలేకపోతే అప్పుడే మానేద్దాం అని ఆ పేరు ఇవ్వడానికి మొట్టమొదటిగా ముందుకు రావడం అనేది ఒక సాహసం అని అనుకుంటున్నాం మనం. ఇప్పుడు తెలుస్తోంది పేరు ఇచ్చిన తర్వాత ఎగ్జిట్ ఉంది, ఎంట్రీ లేదు అన్నాక వెళ్ళలేను ఉండలేను అనేటటువంటి ఒక అవస్థ వచ్చింది. అయ్యో వెళ్ళిపోతే మళ్ళీ ఏ అవకాశం పోయిందో అని ఒక బాధ. అమ్మో ఇవన్నీ ఇంత పెద్ద పెద్ద శ్లోకాలు, నోరు తిరగడం లేదు, ఎలా చదువుతాను అనేటటువంటి బెంగ ఉందా లేదా? ఒక సాహసం చేశారు, లిస్టులోకి పేరు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? 10 శ్లోకాలు కానీ 11 శ్లోకాలు కానీ బైహార్ట్ చేస్తే కానీ అమ్మగారు ముందుకి కదలనివ్వటం లేదు. బాబోయ్, ఒక్క శ్లోకమే నోటికి పట్టడం లేదే, ఇంకా ఈ 11 శ్లోకాలు నేనెక్కడ చదివేను అనేటటువంటి ఒక బెంగ కలుగుతోందా లేదా? మనకే ఇలా కలిగినప్పుడు, రంగనాథుడిని సేవించినప్పుడు మన కంటికి ఇలాంటి బెంగే వస్తుందిట. సరే, ధైర్య సాహసే లక్ష్మి అని చూద్దామని స్వామి వైపు కన్ను చూస్తుంది.
చూస్తోందిట. చూసేసరికి ఆ కంటికి డిప్రెషన్ వచ్చేస్తోందిట. అయ్యో, నేను ఇప్పుడు చూస్తున్నాను, ఈ చూస్తున్న నాకు ఒక్కొక్క ఒక్కొక్క అవయవం నాటి నా కన్ను వెళ్ళటం లేదు. అసలు ఏది చూస్తే అక్కడే నిమగ్నం అయిపోయి ఉంటుంది. మరి నేను మొత్తం అంతా ఎక్కడ చదువుతాను అని. నిజానికి అసలు శ్రీరంగరాజస్వామి అవధానం అంటే 127 శ్లోకాలు కంఠస్థం చేశాక అప్పుడు ప్రయోగించాలి. కానీ మనం ఒక ఈజీ మెథడ్ ఎంచుకో, ఇది మనకే తెలుస్తుందండి, మళ్ళీ బయట వాళ్ళకి మనం ఏం రివీల్ చేసుకోవద్దు. ఇప్పుడు అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళకి 127 శ్లోకాలు వచ్చినట్టే ఫీలింగ్ అన్నమాట. కానీ మనం ఒక చిన్న ట్రిక్ ప్లే చేసుకున్నాం కదా, ఎలా చేసుకున్నాము అది మనకే తెలుసు. అంచేత ఇప్పుడు అలా బెంగపడకు, అసలు ఈ 10 శ్లోకాలు ఏమిటి, ఇంకా కొంతమంది మన వాళ్ళలో తెలివైన వాళ్ళు అనుకొని ఉండవచ్చేమో అని నాకు అనిపిస్తుంది. గ్రూపులు ఎలాగా డివైడ్ చేశారు కదా, అందులో 10 శ్లోకాలు ఇచ్చారంటే గ్రూప్ లో ఉన్న వాళ్ళు అందరూ 10 కూడా చదవక్కర్లేదు, ఒక్కొక్కళ్ళు 2 శ్లోకాలు చదివినా సరిపోతుంది. మొత్తం గ్రూప్ అంతటికి 10, 12, 11 శ్లోకాలు పనిచేసుకోవచ్చు. ఇలాంటి సులువులైతే మనకి బాగా తెలుస్తూ ఉంటాయి కదా. అలాగే ఇప్పుడు ఒక చిన్న సులభ పద్ధతులు కూడా కావాలి. ఎందుకంటే మొత్తం మనం అనుభవించలేం కాబట్టి చిన్న చిన్న సులభ పద్ధతులని మనం చేసుకుంటాం. కానీ అలా అయితే అమ్మగారు ఎలా చేయరు అనుకోండి, కనీసం 10 శ్లోకాలైనా రావాలి. అందుకని ఆ పద్ధతి అయితే మనం కట్టుబడే ఉంటాము. ఇక్కడ అదే పద్ధతి వచ్చిందనమాట. ఎవరికి? కంటికి విచారం కలుగుతోంది. ఆ కన్ను అనుకుంటోంది, నేను ఈ అవయవం దాటి ఇంకో అవయవం వైపు వెళ్ళలేకపోతున్నాను, ఇందులోనే మునిగిపోయి ఉంటున్నాను, భగవంతుడి దివ్య సౌందర్యాన్ని నేను పూర్తిగా ఎలా అనుభవిస్తాను అని దిగులుగా ఉందిట నేత్రం. అప్పుడు ఆ నేత్రానికి, అంటే తన నేత్రానికే భట్టర్ వారు చెప్పుకుంటున్నారనమాట, లేదా భట్టర్ వారు ఒక ఉపదేశం చేస్తున్నారు చూసేవారి నేత్రాలందరికీ అని కూడా అనుకుందా. భట్టర్ వారు చూస్తున్నారు కాబట్టి ఆ కంటితో చెప్తున్నారు. ఆళ్వార్లు ఎలాగా మనస్సుతోటి మాట్లాడుతూ ఉంటారు చూసారా, అలాగా ఇందులో భట్టర్ వారు కంటిని పిలుస్తున్నారు. ఏమని అంటే, ఆ కన్ను దిగులుగా ఉంది కదా, డిప్రెస్డ్ గా ఉంది కదా, అలా చాలా జాలి కలిగేటట్లుగా ఉంది ఆ కంటి పరిస్థితి. అంటే ఆ కంటిని పిలుస్తున్నారు శ్లోకంలో. చూడండి, ఇందులో మందచక్షు అని 2వ పాదం చివరిలో ఉంది చూడండి. మందచక్షు అంటున్నారు. ఓ మొద్దు అంటాను చూసారా, మొద్దు అది కాదు అని అన్నట్టుగా మందచక్షు, ఇది ఇట్లలో పిలుపు. ఓ ఓ మందమైన నేత్రమా అంటున్నారు. చక్షు అంటే నేత్రం కదా, మందత్వం అంటే మనం మొన్న గాలి గురించి చెప్పుకున్న వాల్మీకి భగవానుడి ప్రయోగంలో ఆ మేఘంలోంచి రావడం చేత మెల్లతనం కలిగింది అనే అర్థంలో. ఇప్పుడు ఇక్కడ మందచక్షు అనడానికి 2 రకాలుగా అర్థం చెప్పుకోవచ్చు. బుద్ధి లేని అంటే బుద్ధి తక్కువ అయినా అనేటటువంటి అర్థంలో మూఢ నేత్రము అని ఒక అర్థం, మూర్ఖుడు, మూడు, మందబుద్ధి అన్నట్టుగా ఒకటి చెప్పుకోవచ్చు. కాదు, మందచక్షు అనంటే స్వామి యొక్క సౌందర్య రస ఆస్వాదన చేస్తూ ఉండడం చేత ముందుకి కదలలేక కడుపు నిండా తిన్న తర్వాత ఎలాగైతే కదలలేకుండా ఉంటుందో అలాగే ఈ సౌందర్య రస పానం చేత గమనం మందంగా అవుతుందన్నమాట. గర్భవతి అయినటువంటి స్త్రీ ఎలాగైతే నెమ్మది నెమ్మదిగా అడుగులు వేస్తుందో అలాగే ఆ రసపానం చేసినటువంటి నేత్రం కదలలేకుండా ఉందని మందచక్షు అని పిలుస్తున్నారు ఆ చక్షువునమాట. ఇలాగే మనకి కులశేఖరుల తాలూకు ముకుందమాల్లో హే లోకాహ హే మర్త్యాహ అనేటటువంటి ప్రయోగాలు వింటూ ఉంటాం. పిలిచి మరీ చెప్తూ ఉంటారు కులశేఖరులు. అంతదాకా ఎందుకు, మన ఈ స్తోత్రంలోనే ఇందులోనే మనకి ఒక శ్లోకం ఉంది. హే జనాహ అని సంబోధనతో కూడినటువంటి ఒక శ్లోకం ఉంది. గుర్తొచ్చిందా ఏ శ్లోకము? ఇత్యూచుష్య భయంకరే కరతలే అని ఏతే శంఖ గదా అనేటటువంటి శ్లోకంలో హే జనాహ అని పిలిచి మరీ చెప్తున్నాయి స్వామి యొక్క ఆ శంఖ చక్రాది ఆయుధాలు ఆ అభయహస్తము అని మనం ఆ శ్లోకంలో అనుసంధానం చేసుకున్నాం. ఇందులో మందచక్షు అని పిలిచి మామథాహ నువ్వేమి దిగులు పడకు అని ఒక ధైర్యాన్ని చెప్తున్నారు. ఇందులో మామథ మందచక్షు నువ్వేమి దిగులు పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు
అని చెప్తున్నారు. చూడండి, ఒక యాడ్, చాలా రకాల యాడ్స్ మనం చూస్తాం అనుకోండి. ఒక ప్లేవుడ్ యాడ్ మనం చూస్తూ ఉంటాం. అందులోనూ అయినా ఆ ప్లేవుడ్ కొనడానికి వచ్చినటువంటి వాళ్ళు దాని క్వాలిటీ గురించి కొంచెం అన్ని రకాలైనటువంటి సందేహాలని వ్యక్తం చేస్తూ ఉంటే, ఆ అమ్ముతూ ఉండేటటువంటి ఆయన దాని క్వాలిటీ గురించి చెప్తూ ఇంక ఇది ఇలాంటిది అలాంటిది అని కాకుండా వాళ్ళ సందేహాలన్నింటికీ కూడా ఒకటే సమాధానం చెప్తూ ఉంటాడు. మీ మేము ఉన్నాం కదేంటండి, మేము ఉన్నాం కదేంటండి అంటూ ఉంటాడు. గోదావరి జిల్లాల యాసలో మేము ఉన్నాం కదండి అంటారు. అంటే అన్నిటికీ నేనున్నాను కదా, నీకెందుకు బెంగ అని అన్నట్లుగా ఇక్కడ మా మథ మందచక్షు, ఓ చక్షువా నువ్వు, ఓ మొద్దు నువ్వు అలా దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. నీ మనస్సులో ఆ రకమైనటువంటి చింతకి అవసరం లేదు. ఇంతకీ ఏం చింత పడుతోంది ఆ చక్షువు అంటే, ఏకైకస్మిన్, ఏకైకము ఒకటి 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 అన్నమాట, ఒకే అవయవమునందు, పరం అవయవే, ఏకైకస్మిన్ అవయవే, ఒక్కొక్క అవయవమునందే, పరం పూర్తిగా అందులోనే మునిగిపోయి. కొంతమంది ఉంటారు చూడండి, ఓ పనిలో పడ్డారు అంటే అందులోనే మునిగిపోతారు, అక్కడి నుంచి మరి బయటికి రారు. వాళ్ళ వల్ల మన పనులు ఆగిపోతాయి, వాళ్ళు ఎంతకీ బయటికి రాకుండా ఉంటారే. అలాగా ఏకైకస్మిన్ అవయవే పరం మగ్నో, నా కన్ను అక్కడి నుంచి కదలడం లేదే, ఆ అవయవాన్ని వదిలి రావాలన్నట్లుగా అసలు ఆలోచనే లేకుండా ఆ సౌందర్యంలోనే మునిగిపోయి ఉంది. అలాంటి నేనా సర్వం ద్రక్ష్యే కథం, ఆ అవయవాలేం తక్కువ, అనంత సౌందర్య మగ్నో, అనంతుని సౌందర్యము, అనంతమైనటువంటి సౌందర్యము. ఇది ఎక్కడ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అంటే, మాల్స్కి వెళితే, షాపింగ్కి వెళితే ఇప్పుడు ఉంటుంది మనకి, ఏది చూస్తే అదే బాగున్నట్టు ఉంటుంది. ఏ షాపులోకి వెళితే ఆ షాపులోనే వెరైటీస్ ఉన్నట్టుగా ఉంటుంది. అందులోనే అన్ని చూస్తూ ఉండిపోతే ఫైనల్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇంకా బోల్డ్ అన్ని షాప్స్ ఉన్నాయి, బోల్డ్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడ చూస్తున్నాను, ఇప్పటికే ఇంత టైం అయిపోయింది అని అనుకుంటామా అనుకోమా? ఏది చూస్తే అదే కన్ను దాని మీదే లగ్నమై ఉంటుందా ఉండదా? మరి రంగనాథుడి సౌందర్యమా తమాషావా? అందుకే అనంత సౌందర్యమగ్నం, అందులో మునిగిపోయింది నేను, మునిగిపోతున్నాను నేను. సర్వం ద్రక్ష్యే కథం, ఇక అన్నింటినీ నేను ఎలా చూడగలుగుతాను అని చింతపడుతోందిట కన్ను. అప్పుడు కథం ద్రక్ష్యే కథమితి, ఎలా నేను చూడగలుగుతాను అనేటటువంటి మా మథ మందచక్షు, అలా అని ఓ మందచక్షువా నువ్వు దిగులు పడకు, మథన పడకు, నువ్వలా భావన చేసుకోవద్దు అని అంటున్నారు. అవునా? ఒక పక్కేమో నా వల్ల కావటం లేదు, ఆ అనంత సౌందర్యం ఉంది, దాన్ని నేను చూడలేకపోతున్నాను, దిగులు పడొద్దంటారేంటండి మీరు? ఇది చెప్పడానికి ఈజీగానే ఉంటుంది, కానీ అనుభవిస్తే తెలుస్తుంది అన్నట్లుగా చక్షువు ప్రశ్నిస్తోంది. అలా అంటే ఎలా మరి, నాకు అదలా సాధ్యం అంటే దానికి ఉపాయాన్ని చెప్తున్నారు ఇందులో. ఇప్పుడు నువ్వు ఇంత దిగులు పడుతున్నావా, కానీ చూడు ఒక్క నిమిషంలో నీ పని పూర్తయిపోతుంది. నువ్వే సంతోషంగా కంప్లీట్ గా మొత్తం అన్నీ చూసేసాను, ఎక్సలెంట్ గా పూర్తిగా నాకు దర్శనం అయిపోయింది, నాకు కావలసింది దొరికింది అని నువ్వే చెప్పేటట్లుగా చేస్తుంది చూడు అంటున్నారు. ఏం కావాలి నీకు? నా స్వామి యొక్క దివ్య దర్శనం, పరిపూర్ణమైన దర్శనం, దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి సర్వావయవ దర్శనం నీకు కావాలి, అంతే కదా? నీకున్న ప్రాబ్లం ఏమిటి? నీ కన్ను కదలటం లేదు, కళ్ళని చూస్తే కళ్ళల మీదే ఉంది, భుజాలు చూస్తే భుజాల దగ్గరే ఉండిపోయిందా? ఇప్పుడు ఒక్కసారి ఆ లోపల ఉండేటటువంటి ఆ కాంతిని చూడు. ఒక్కొక్క దానికి లింక్ చేస్తూ ఉండేటటువంటి ఒక కాంతి ఉంది, అదే లావణ్యం అంటున్నారు. సౌభ్రాత్ర వ్యతికరకరం, ఆ స్వామి యొక్క దివ్య అవయవములన్నీ కూడా అన్నదమ్ములలా ఉంటున్నాయి, లేదా
సోదరీమణులలో ఉన్నాయి. సౌభ్రాత్రం అంటారు కదా, మంచి మనస్సు కలిగినటువంటి అన్నదమ్ముల యొక్క భావమే సౌభ్రాత్రం అని మనకి వ్యాఖ్యానంలో వివరణ ఇస్తారు. ఆ స్వామి దివ్యావయవాలన్నీ కూడా స్వామికి సంబంధించినవి కనుక ఆ ఒకదానికి ఒకటి సౌభ్రాతృత్వం ఉంది, సౌహార్దత్వం ఉంది. ఈ సౌభ్రాతృత్వంతో ఆ అవయవాలే ఏం చూపిస్తున్నాయి అంటే, నన్ను చూశారు కదా, ఇదిగో మా తమ్ముడిని కూడా చూడండి, మా చెల్లెల్ని కూడా చూడండి, ఇది కూడా చూడండి, అది కూడా చూడండి అని అవే ఆ తర్వాత అవయవానికి లింక్ చేస్తున్నాయట. ఎలా లింక్ అవుతోంది అంటే, పువ్వులన్నీ గుచ్చితే లోపల ఒక తాడు ఉంటుంది చూసారా, కనపడకుండా. ఈ పువ్వు నుంచి ఆ పువ్వు మీదకి, ఆ పువ్వు నుంచి ఆ పువ్వు మీదకి ఇది లింక్ అయి ఉంటుంది. అలాగే ఈ సౌభ్రాత్రవ్యతికరకరం ఒక అవయవాన్ని నుంచి మరొక అవయవాన్ని కూర్చేటటువంటి వైభవం కలిగినటువంటి తల్లావణ్యం. ఆ లావణ్యము ఎవరిది? ఆ లావణ్యం రంగరాజ అంగకానాం, రంగనాథుని యొక్క అవయవములకి ఉండేటటువంటి ఆ లావణ్యం అనేటటువంటి ఒక అంతర్లీనమైనటువంటి ఒక గుణముందే, అది నిన్ను విశ్వపారీణ వృత్తిగా పరిణమయిత మార్చేస్తుంది. అంటే నువ్వు స్వామి దివ్యదేహాన్ని అంతటినీ చూసేననే తృప్తి ఆ లావణ్యాన్ని సేవిస్తే కలుగుతుంది. ఆ లావణ్యం నీకు ఎలా కనిపిస్తుంది అంటే, ప్రతి అవయవంలోనూ కనిపిస్తుంది. ప్రతి అవయవానికి లింక్ అయ్యేటటువంటి ఈ లావణ్యము ఒక అవయవం నుంచి మరొక అవయవానికి నువ్వు వెళ్ళేటట్లుగా నిన్ను లింక్ చేస్తూ ఉంటుంది. అవయవమే అని అనుకోకు, అవయవంలో ఉండేటటువంటి లావణ్యాన్ని నువ్వు దర్శిస్తూ వెళితే ఆ లావణ్యం అన్నిటిలోనూ నిండి ఉంటుంది. కాబట్టి ఆ లావణ్యమే నిన్ను విశ్వపారీణ వృత్తిగా పరిణమయిత అంటున్నారు. అంటే భగవంతుని యొక్క దివ్య మంగళ విగ్రహంలో ఉండేటటువంటి సౌందర్యం ప్రత్యేకమైనటువంటి అవయవ అనుభవాన్ని కలిగించేది అవుతే, లావణ్యం పరిపూర్ణమైనటువంటి దివ్యమంగళ విగ్రహ అనుభవాన్ని మనకి కలిగించేది అవుతుంది అంటూ రంగరాజ అంగకానాం, రంగనాథుని యొక్క అవయవములకి సంబంధించినటువంటి తత్ లావణ్యం, ఆ లావణ్యము సౌభ్రాత్రవ్యతికరకరం అంటున్నారు. సౌభ్రాతృత్వాన్ని మనకి సంగతం చేసి కలిపి ఇచ్చేది అవుతుంది, అలాంటి సంబంధాన్ని కలిగించేది అవుతుంది. అంచేత మామథ మంద చక్షు, ఓ ఓ నయనమా నువ్వు దిగులు పెట్టుకోవద్దు అంటున్నారు. ఇప్పుడు శ్రీరంగనాథ సంభావన గోష్ఠి వారు కూడా దిగులు పెట్టుకోకండి. ఒకవేళ ఎవరైనా పెద్దలు మనది కాని ప్రశ్న మనని అడిగినా సరే, మనం చక్కగా అందరం ఒకదానికి లింక్ అయి ఉన్నాం కనుక 12 గ్రూపులు 12 మంది అన్నదమ్ములు అని అనుకోండి, లేదా అక్క చెల్లెళ్ళు అని అనుకోండి. ఈ అన్నిటికీ లింక్ అయి ఉండేటటువంటి లావణ్యం లాంటిదేది అంటే, మీకు రంగరాజస్తవం అనేది ఒక లావణ్యం అని అనుకోండి. అందరూ రంగరాజస్తవంలోవే కదా ప్రిపేర్డ్ గా ఉంటున్నారు. అంచేత అమ్మో అది అడిగితే నాకు ఎలాగా, ఇది నాకు రాదు ఎలాగా అని అనుకోకండి. మీకు వచ్చింది మీకుంది. ఆ తర్వాత ఎవరైనా ప్రశ్న అడిగారు అనుకోండి, మీ వైపు చూసి అడిగారు అనుకోండి, అది మీ పార్ట్ కాదనుకోండి, మీరు పక్క గ్రూప్ ని చూపించేయండి అంతే. అప్పుడేమవుతుంది, వాళ్ళ దృష్టి అటు మీదకి వెళుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఆ లావణ్యం పరిణమయిత అటువైపు మళ్ళేటట్లుగా చేస్తోంది, దాన్ని పూర్తిగా అనుభవించేటట్లుగా కూడా చేస్తోంది కదా. అంచేత అలా మనం భగవంతుని యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించగలుగుతాము కన్నా బెంగపడకమ్మా అని ఇందులో ఆ దిగులు లేకుండా ఉండేటట్లుగా లావణ్య వైభవాన్ని చమత్కారంగా చెప్తున్నారంటే, ఇందులో సౌందర్యము చెప్పబడుతోంది, ఇందులో లావణ్యము చెప్పబడుతుంది. లావణ్యం అంటే ఏమిటో అక్కడ శ్లోకం మనకి ఇచ్చారు చూడండి చివరిలో. అదే చివరిలో మనం చదువుకుందాము అని అనుకున్నాము. భూయిష్టం తేజయే వాత్మి, ఇది సంహితలో శ్లోకం. బహుళాభి మృదూకృతం చక్షురానంద జననం లావణ్యమితి కథ్యతే అంటున్నారు. అంటే గొప్పదైన తేజస్సే. అది ఎలాంటిది? మృదువైనది. బాగా నీళ్లు జల్లి దాన్ని మెత్తబరిస్తే ఆ
ప్రధానమైనటువంటి ఆ ఆ అందమైనటువంటి చక్షురానంద జనకం అంటారు. కంటికి చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి ఆ గుణం ఏదైతే ఉందో దాన్ని లావణ్యం అని అంటారు. అర్థం కావాలి అంటే ఉప్పుగడ్డ తీసుకుంటే సరిపోతుంది. ఉప్పుగడ్డలో ఉండేటటువంటి అంతరంగా కనిపించేటటువంటి నీరు ఆ ఉప్పుగడ్డలో అంతా పరుచుకొని ఉన్నట్లుగా లవణము లావణ్యము అనే పదాలను బట్టి ఆ నీరు ఎక్కడుంది అంటే అంతటా ఉంది. అలాగే ఈ లావణ్యం అనేటటువంటి గుణం శరీరంలో ఎక్కడుంటుంది, ఏ అవయవంలో ఉంటుంది అంటే అంతటా ఉంటుంది. మన భాషలో చెప్పుకోవాలి అంటే గ్లో అని అనుకోండి. ఆ గ్లో ఎక్కడుంది అంటే అంతటా ఉంది. అది అన్ని అవయవాలలోనూ ఉంది అని అంటూ సౌభ్రాత్ర వ్యతికరకరం అనే సౌభ్రాత్రం అనేటటువంటి పదప్రయోగంలో ఓ ప్రత్యేకత ఉంది అని అంటారు. అది ఎలాగా అని మనం కూడా ఎలా ఉండాలి, రంగరాజాంగకములు కాబట్టి అవి నన్నే చూడాలి, నా దగ్గరే ఉండాలి, నేనే గొప్పదాన్ని, నాకంటే గొప్పది మరొకటి లేదు, పక్కదానికి వెళ్ళేవా ఇంకా నీతో నాకు సంబంధం లేదు అన్నట్లుగా ఉండకూడదు అనే ఒక సూచన కూడా ఇందులో మనకి కనిపిస్తోంది అన్నమాట. ఎలా ఉండాలి అంటే నన్ను చూసావు కదా, ఇదిగో మా పక్కనున్న వాళ్ళని కూడా చూడు, ఇది కూడా చూడు, అది కూడా చూడు అని చూపించేటట్లుగా ఉండాలి. ఇది ఒక గొప్ప సందేశాత్మకంగా ఉండేటటువంటి మాట. ఇది సౌభ్రాతృత్వం అంటే అలాంటిదనమాట. అందరూ నా దగ్గరికే రావాలి, అందరూ నన్నే మెచ్చుకోవాలి, అందరూ నా గొప్పతనాన్నే కీర్తించాలి, అందరూ నన్ను దాటి వెళ్లకుండా ఉండాలి అనేటటువంటి భావన కాకుండా తనని తాను ప్రదర్శించుకుంటూనే పక్కవాటిని కూడా చేరేటట్లుగా సహకరించేటటువంటి స్వభావము అని ఇందులో చెప్తూ ఆ లావణ్యము అలాంటిదే కనుక ఆ స్వామిని పరిపూర్ణంగా నువ్వు దర్శించగలుగుతావు అని ఇందులో చెప్తున్నారు. ఇది ఎవరు నేర్చుకోవాలి అంటే ప్రధానంగా అంతో ఇంతో అతిశయం కలిగినటువంటి వారు గుర్తింపు కోసం తాపత్రయపడుతూ ఉంటారు చూసారా, అది కాదు మనకి కావలసింది. గుర్తింపు ఎలా వస్తుంది అంటే నీ ఒక్కరికే గుర్తింపు రాదు ఎప్పుడూ కూడా. ఎందుకంటే ఎప్పుడూ నీకంటే తక్కువ వాళ్ళు ఉంటారు, నీకంటే ఎక్కువ వాళ్ళు కూడా ఉంటారు సమాజంలో. అంచేత నువ్వు ఎలా ఉండాలి, నిన్ను నువ్వు గుర్తింప చేసుకుంటూనే మిగిలిన వాటిని కూడా వాళ్ళు పొందేటట్లుగా సహకరించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి అనే విషయాన్ని ఇందులో మనకి తెలియచేస్తూ లావణ్యాన్ని సౌందర్యాన్ని కూడా మనకి ఇందులో చెప్తున్నారు. ప్రధానంగా లావణ్యం అనేటటువంటి రూపగుణాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. శ్లోకాన్ని ఒకసారి అనుసంధానం చేస్తాను. ఏకైకస్మిన్ పరమవయవే అనంత సౌందర్యమగ్నో సర్వం ద్రక్ష్యే కథమితి ముధా. ముధా అంటే వ్యర్థముగా అని అర్థం, వ్యర్థంగా చింతించడం అన్నమాట. అలా వద్దు అంటున్నారు. ముధా మా మథ, మా అంటే ఇది నో అని అర్థం అన్నమాట. అనవసరంగా దిగులు పడకు. మథ మా మథ, మా మథ మథన పడకు అనే అర్థంలో చెప్తున్నారు. మందచక్షు త్వాం సౌభ్రాత్రవ్యధికరకరం రంగరాజాంగకానాం తల్లావణ్యం పరిణమయిత విశ్వపారీణ వృత్తి అనేటటువంటి ఆ విశ్వపారీణ వృత్తి మొత్తం అంతా మనం ఒక పని చేయగలుగుతాము అంటే అందరితోటి పంచుకుంటేనే చేయగలుగుతాము అనే అంశం కూడా ఇందులో మనకి తెలియజేస్తుంది. ఇక 90వ శ్లోకం. ఇది ఈ మా అంటే మాద్రాక్షం అనేటటువంటి ఒక కులశేఖరుల ముకుందమాలలో శ్లోకమే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మాద్రాక్షం అనేటటువంటి చూడము అనే అర్థంలో వ్యతిరేక అర్థంలో 90వ శ్లోకం అనుసంధానం చేస్తున్నాను. వపుర్మందారస్య ప్రథమ కుసుమోల్లాస సమయ క్షమాలక్ష్మీ భృంగీ సకల కరణోన్మాదనమధు వికాస సౌందర్యస్రజి రసికతాసీధు చుళకో యువత్వం రంగేందో సురభయథి నిత్యం శుభగతా. ఇప్పుడు సౌకుమార్య లావణ్య తర్వాత ఉండేటటువంటి గుణం యౌవన అనేటటువంటి గుణం.
ఆ యౌవనం అనేటటువంటి రూపగుణాన్ని ఇందులో మనకి ప్రస్తావన చేస్తున్నారు. మరొకసారి అనుసంధానం చేస్తాను, శ్లోకం వినండి. వపుర్మందారస్య ప్రథమ కుసుమోల్లాస సమయ క్షమాలక్ష్మీ భృంగీ సకల కరణోన్మాదనమధు వికాస సౌందర్యస్రజి రసికతా సీధు చుళుకో యువత్వం రంగేందో సురభయతి నిత్యం సుభగతాం. సురభయతి అనేది ఇందులో ఉండేటటువంటి క్రియాపదం. వెనకటి శ్లోకంలో లావణ్యాన్ని గురించి చెప్పారు. ముందు సంగతి చెప్పుకుంటే అప్పుడు ప్రతిపదార్థం ఈజీగా మనకి తెలుస్తుంది. లావణ్యం గురించి చెప్పారు. ఆ లావణ్యం, ఆ గ్లో, ఆ కాంతి, ఆ పాటవం ఎవరికి ఉంటుంది అంటే మంచి వయస్సులో ఉన్నటువంటి వాళ్ళలోనే, వాళ్ళ స్కిన్లోనే, వాళ్ళ శరీరంలోనే ఈ రకమైనటువంటి లావణ్యం మనకి కనిపిస్తూ ఉంటుంది. కొంచెం వయస్సు మీరిన తర్వాత శరీరం ఏమైపోతుంది, వడలిపోతుంది. ఆ లావణ్యం మంచి యవ్వనంలో ఉన్న వాళ్ళలో ఉండేటటువంటి లావణ్యం వయస్సు మీరిన తర్వాత కనపడేటటువంటి అవకాశం ఉండదు. మరి ఈయన ముసలివాయన లేకపోతే పడుచువాడా అని సందేహం కలుగుతోంది. మాకు తెలుసండి బాబోయ్, ఈయన తాలూకు ఆ పుట్టుక, ఈయన ఎంత ముసలివాడో మాకు తెలియదు అనుకుంటున్నారా? ఎంత మేకప్ వేసినా, ఎంత యువతకునిగా మీరు వీటిని మాకు చూపిద్దాము అని అనుకున్నా, ఈయన అనాది నిధనుడు, పురాణ పురుషుడు కదా. అలాంటి ఆయనలో మనం యవ్వనం ఉంది అని ఎలా అనుకోవాలి? లేదేమో, ముసలివాడేమో అని మీకు సందేహం కలుగుతుందేమో. ఆయన ముసలివాడు కాదు, ఆయన అనాది అయినప్పటికీ కూడా ఆయన నిత్య యవ్వనుడే అనే విషయాన్ని ఇక్కడ మనకి ఈ శ్లోకంలో స్పష్టం చేస్తున్నారనమాట. ఇక్కడ ఒక చిన్న చమత్కారమైన సన్నివేశాన్ని మీకు చెప్తాను. భగవంతుడు పురాణ పురుషుడు. మనకి గోదాస్తవంలో నాగేశయస్సుతను పక్షిరథ కథంతే జాతః స్వయంవరపతి పురుషః పురాణః అనే శ్లోకాన్ని గుర్తు చేసుకుందాం. చెలికత్తలందరూ గోదాదేవిని వెటకారం చేస్తున్నారు, వేళాకోళాలు చేస్తున్నారు. ఈయనెక్కడ దొరికాడే నీకు, ఈయనెక్కడ దొరికాడే అని ఒక్కొక్క క్వాలిటీ చెప్తూ ఈ ముసలాడు ఎక్కడ దొరికాడు అంటారు. పురుషః పురాణ అని లావణ్యం అయిన తర్వాత ఆయన పెద్దవాడు అని మీకు సందేహం వస్తుందేమో అంటే కాదు, యవ్వనవంతుడు అని ఇందులో చెప్పబోతున్నారు. నిజానికి ముసలి వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది అంటే, కామన్ గా ఉండేటటువంటి లక్షణం ఏమిటి అంటే వయస్సు పైబడితే నడుం వంగిపోతుంది. ఇవాళ వయస్సుతో అక్కర్లేదు అనుకోండి, కొంచెం 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళే స్ట్రైట్ గా నడుం పెట్టుకుని కూర్చోగలుగుతున్నారు. 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు నడుం అలాగా వంగిపోయే ఉంటుంది. వాళ్ళు ఒక్కసారి కూడా స్ట్రైట్ గా వాళ్ళ పోస్చర్స్ ఉండటం లేదు. కానీ నిజానికి నడుం వంగిపోతుంది ముసలి వాళ్ళకి. ఇది చాలా కామన్ గా ఉండేటటువంటి లక్షణం. ఆ నడుం వంగిపోవడం వల్ల, కాళ్ళు తడబడడం వల్ల మూడో కాలు వస్తుంది. ఆ మూడో కాలు ఏది అంటే కర్ర పట్టుకుని నడుస్తున్నారు. అలా కర్ర పట్టుకుని నడిచేటటువంటి ముసలి వాళ్ళని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ పోస్చర్ని వాళ్ళు స్ట్రైట్ గా చూస్తూ నడవరు, తల కిందకి పెట్టుకుని నడుస్తూ ఉంటారు. కర్ర పట్టుకుని నడుస్తూ ఉంటారు, నడుం బాగా వంగిపోయి ఉంటుంది. వాళ్ళ తల ఎక్కడుంటుంది అంటే ఇలా కిందకే చూస్తూ నడుస్తూ ఉంటారు. అంతేగాని తల ఇలాగా స్ట్రైట్ గా కనిపించేటట్లుగా ఉండదు. ఇప్పుడు ఒక యువకుడు, ఓ పిల్లవాడు అనుకోండి, ఆయన కొంచెం వెటకారాలు చేస్తూ ఉంటాడు అందరినీ. ఒక ముసలావిడ పాపం కర్ర పట్టుకుని తల దించుకొని నడుస్తూ వెళుతూ ఉంటే ఏదో ప్రేమగా పెద్దవాళ్ళ దగ్గర వినయంగా మాట్లాడుతున్నట్లుగా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆ అబ్బాయి అడుగుతున్నాడు, ఓ వృద్ధురాలా ఏం చూస్తున్నావు కిందని అని అడుగుతున్నాడు ఆవిడ్ని. అంటే ఆవిడ చాలా తెలివైంది. అందుకే ఆవిడ ఏదో పోయింది నాయనా, వెతుక్కుంటున్నాను అంది. కిందకి చూస్తూ నడుస్తున్నందుకు వెటకారంగా అడుగుతున్నాడు ఆయన. అథః పశ్యసి కిం వృద్ధే, ఎందుకు ఓ వృద్ధురాలా కిందకి చూస్తున్నావు అని అడిగాడట ఆయన.
అంటే మృగ్యతే వస్తు కించన. నిజంగా కిందన ఏదైనా పడిపోతే మనం తలదించి ఇలా 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 వెతుక్కుంటూ ఉంటాం. కానీ ముసలి వాళ్ళు ఎప్పుడూ ఇలా 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 బుర్ర కదలుస్తూనే వెళుతూ ఉంటారు. అది వేళాకోళం చేశాడు ఆయన. ఆవిడ దాన్ని చమత్కారంగా ఏం చెప్తుంది అంటే మృగ్యతే వస్తు కించన. ఓ వస్తువు పోయింది నాన్న, అది వెతుక్కుంటున్నాను అంది ఆవిడ. అంటే ఆయన ఊరుకుంటాడా? కింతద్వస్తు వినమ్రాంగి అని అడిగాడు. ఏం పోయిందేమిటి అంత మరీ వంగి వెతుక్కుంటున్నావు? వినమ్రాంగి వృద్ధే అని ఈ పులిపులలోనే వెటకారు అనమాట. నువ్వు వంగిపోయి ఉన్నావు, వృద్ధురాలివి, కిందకి చూస్తున్నావు, ఎందుకు చూస్తున్నావు అంటే వెతుక్కుంటున్నాను అంది. ఏం వెతుకుతున్నావు అని అడిగాడు ఆయన. అడిగితే నష్టం తారుణ్యమౌక్తికం అని సమాధానం చెప్పాడు ఆయన. నష్టం తారుణ్యమౌక్తికం, తరుణత్వం అంటే యవ్వనం అన్నమాట. యవ్వనం అనేటటువంటి రత్నం కింద ఎక్కడో పోయింది నాయన, అది ఎక్కడైనా దొరుకుతుందేమో అని వెతుక్కుంటున్నాను అందుట ఆవిడ చమత్కారంగా. అంటే తరుణత్వం అనేది వృద్ధులలో ఉండదు. ఆ తారుణ్యం కానీ ఆ లావణ్యం కానీ వాళ్ళలో మనకి కనిపించదు. అన్నీ ఉంటాయి కానీ కోల్పోయేది ఏది అంటే యవ్వనాన్నే కోల్పోతాం. యవ్వనం తాత్కాలికమైనది కాబట్టి నాకు పోయింది తారుణ్యం అనేటటువంటి ముత్యం పోయింది నాయన, దాన్ని నేను వెతుక్కుంటున్నాను అంటుందిట ఆవిడ. చమత్కారమైనటువంటి ఒక సంభాషణ. అంటే ముసలి వాళ్ళు ఎందుకు తలదించుకొని నడుస్తారు, ఎందుకు వంగి ఉంటారు అనే దాన్ని కవి చమత్కారంగా ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అలాగే ఇప్పుడు రంగనాథుడి దగ్గరికి వచ్చేసరికి ఎవరికైనా అలాంటి సందేహం వస్తుందేమో అని ఆయన యొక్క యవ్వనం ఎంత గొప్పది అనే దాన్ని ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. యువత్వం రంగేందోహో, ఆఖరి లైన్ చూడట్ని, రంగేందుడు, రంగచంద్రుడు. ఈ పదం ఎన్నోసార్లు మనకు వస్తుంది. రంగచంద్రుని యొక్క యువత్వం, యవ్వనం అనేటటువంటి ఒక మంచి గుణము. నిత్యం సుభగతాం సురభయతి, నిత్యముగా సుభగత్వమును అంటే సౌభాగ్యమును, సురభయతి మరింతగా పరిమళించేటట్లుగా చేస్తోంది. సౌరభ్యం చెప్పుకున్నాం కదా, సురభయతి అంటే మరింతగా పరిమళింప చేస్తోంది, మరింతగా పెంచుతోంది అని అర్థం. దేన్ని పెంచుతోంది? సౌభాగ్యాన్ని పెంచుతోంది అంటున్నారు. ఏది పెంచుతోంది? యవ్వనం పెంచుతోంది. ఎవరి యవ్వనం? రంగేందోహ యువత్వం. అది సురభయతి సుభగతాం, నిత్యం సురభయతి, నిత్యంగా ఆయన యొక్క ఆ సౌభాగ్య సంపద పరిమళిస్తూనే ఉంది అని అంటూ ఆ యవ్వనం ఎలా ఉంది అనే దాన్ని పైన మనకి చక్కగా వర్ణన చేస్తున్నారు. స్వామి యొక్క దివ్య దేహాన్ని గురించి ప్రారంభం చేస్తున్నారు. వపుహు మందారస్య, స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహమే మందార వృక్షం లాంటిది. ఈ మందారము అనేది కూడా కల్పవృక్షాలలో ఒకటి. 5 కల్పవృక్షాల పేర్లు మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, అందులో మనకి 3 వచ్చేసాయి ఇప్పటికి. కల్పవృక్షము అని వచ్చింది ఒక పదము, పారిజాతము అని స్వామిని వర్ణించారు. ఇందులో మందారము అని కూడా, మందారః పారిజాతశ్చ అని మనం 5 పేర్లు పత్రలః పారిజాతః అన్న చోట చెప్పుకున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహము దివ్యమైనటువంటి కల్పవృక్ష కోవకి చెందినటువంటి మందార వృక్షము అని అనుకోవచ్చు. అది కూడా ముదిరిన మందారపు చెట్టు కాదు, ఇది చాలా లేత మందార వృక్షం. ఆ వృక్షానికి ఎప్పుడైనా మొట్టమొదట పువ్వు పూస్తే అది నిజంగా అది చిగురిస్తోంది, అది ఇంకా పెరుగుతోంది అని ఒక ఆనందం కలుగుతుంది. ఆ చెట్టులో ఉండేటటువంటి ప్రతి అవయవము వికాసాన్ని పొందడం అనే స్టేజ్ వస్తుంది. చిగురించటం దగ్గర నుంచి పుష్పించటం వరకు. ఈ స్వామి యొక్క యవ్వనం ఎలాగా అంటే అవయవాలు స్పష్టంగా కనపడతాయి యవ్వనం వచ్చిన తర్వాత. వపుహు మందారస్య, వపువే మందారం. స్వామి యొక్క దివ్య విగ్రహం మంగళ విగ్రహమే మందార వృక్షం. దానికి ప్రథమ కుసుమ ఉల్లాస సమయం, మొట్టమొదట పువ్వు పూచినటువంటి సన్నివేశం అంటున్నారు యవ్వనం.
అంటే చెట్టుకి ముందు పువ్వు పూచింది అంటే చక్కగా అది వికాసాన్ని పొందుతోంది. అలాగే శరీరానికి యవ్వనము అంకురించింది అంటే అవయవాలు మంచి వికాసాన్ని పొందుతున్నాయి అని ఆ యవ్వనాన్ని మొట్టమొదటి కుసుమము వికసించినటువంటి సన్నివేశం లాంటిది అని ఒక విషయాన్ని మనకి వివరణ చేస్తున్నారు పర్వం. అలాంటి ఆ స్వామి యొక్క యవ్వనంతో నిండినటువంటి ఆ దివ్యమంగళ విగ్రహ అనుభవం ఎవరు చేస్తున్నారు అంటే క్షమా, లక్ష్మీ, భృంగి. క్షమాదేవి, లక్ష్మీదేవి ఈ ఇద్దరిని కలుపు ఉభయదేవేరులని గురించి మనకు చెప్తూ వస్తున్నారు కదా, చాలా శ్లోకాల్లో వచ్చింది. వీళ్ళిద్దరూ ఎలాంటి వారట? భృంగి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క గ్రూప్ కి ఒక్కొక్క విలక్షణత్వం వస్తోంది. కొన్ని క్వశ్చన్స్ మీ గ్రూప్ వాళ్ళే ఆన్సర్ చేసేటట్లుగా వస్తున్నాయి. శ్రీరంగరాజ భృంగో మే అని మొదటి గ్రూప్ వాళ్ళకి వస్తుంది. శ్రీరంగరాజుని భృంగము అని చెప్పారు. అక్కడ భృంగం అంటే తుమ్మెద అని అర్థం. ఇక్కడ భృంగి అంటున్నారు, ఆడు తుమ్మెదలు అంటున్నారు. ఆడవారు క్షమా, లక్ష్మి దేవేరులు. వీరిద్దరూ కూడా ఆడు తుమ్మెదల లాంటి వారు. వీళ్ళు పువ్వు మీద తొమ్మిద వాలి తేనెని గ్రోలినట్లుగా స్వామి మందార వృక్షమైతే స్వామి దివ్యదేహం అది మొట్టమొదట పువ్వు పూస్తే ఉండేటటువంటి స్థితిలో వికసించి ఉంది యవ్వనం. ఆ యవ్వన రూపమైనటువంటి ఆ పుష్పంలో ఉండేటటువంటి మధువుని పానం చేస్తున్నటువంటి ఆడు తొమ్మిదలే క్షమా, లక్ష్మీ, భృంగి. అలాంటి ఆడుతుమ్మెదలకి ఆ పువ్వులో మధువు పానం చేస్తే ఆ మధుపానం వల్ల శరీరంలో ఒక ఉన్మాదం ఏర్పడుతుంది, మత్తు ఏర్పడుతుంది. సకల కరణ ఉన్మాదన. మధు స్వామి యొక్క యవ్వనం ఎలాంటిది అంటే అమ్మవార్ల యొక్క సకల కరణములకి ఉన్మాదమును కలిగించేటటువంటి మధువు అంటున్నారు. తేనె లాంటిది అంటున్నారు. అంటే చూస్తేనే దాన్ని పొందాలనేటటువంటి ఒక ఉన్మత్తత లేదా పానం చేస్తే కలిగేటటువంటి ఒక మాధ్యం ఏర్పడుతుంది. మధుమాసం. మధుమాసం అంటే వసంత మాసం అంటారు. ఇంకా మనకి రాబోతోంది. కోకిల కూతలు వినిపిస్తాయి, మామిడి పూతలు కనిపిస్తాయి. మంచిగా అన్ని చెట్లు వికాసాన్ని పొంది పుష్పాలని సంతరించుకొని ఉంటాయి. కనుక మధుమాసంలో మధుమాస ఇవ ద్రుమాహ అంటారు. మధుమాసం అంటే వసంత మాసం. మధుమాసమే మధువవుతోంది ఇక్కడ. అంటే మధువు అంటే తేనె అని ఒక అర్థం, మధువు అంటే మధుపానం అన్నట్టుగా మద్యం అని ఒక అర్థం, మధువు అంటే మధుమాసము అంటే వసంత మాసము అని అర్థం. ఈ ఆడతుమ్మెదలకి ఈ మధుమాసంలాగా మనస్సుకి ఆనందాన్ని కలిగించేదవుతుంది స్వామి యొక్క యవ్వనం అంటున్నారు. వికాస సౌందర్యస్రధి. సౌందర్యాన్ని ఒక మాలికగా చేస్తే, అంటే మాలిక, సౌందర్యస్రజి సౌందర్యం అనేటటువంటి మాలికలో వికాస. ఆ వికాసం ఎలాంటిదో స్వామి యొక్క యువత్వం కూడా అలాంటిదే. ఆ వికాసంతో రసికత, సీధు, చుళక, చుళుక రాసిక్యం కలుగుతుంది. అంటే అనుభవానికి యోగ్యమైనటువంటి వయస్సుగా యవ్వనం చెప్పబడుతుంది. ఆ రాసిక్యం కూడా పూర్తిగా రాదు, కానీ అనుభవించగలిగేటటువంటి ఒక అవస్థ ఏర్పడుతుంది. రసికత, సీధు. సీధు అంటే ఇక్కడ మధ్యము అని అర్థం అన్నమాట, అమృతము అని అర్థం. సీధు, చుళక, చుళుక. చుళుకం అనే పదం ఎన్నోసార్లు మనకు వచ్చింది. పుడిసిలి. రసికత అనేటటువంటి సీధు, రాసిక్యం అనేటటువంటి మధువుని పానం చేసేటటువంటి పుడిసిలి అవుతోంది. ఏది? సౌందర్యం అనేటటువంటి మాలిక యొక్క వికాసము అంటారు. యవ్వనంతో సౌందర్యం మరింతగా వికసించి ఉంది. ఆ వికాసమే యవ్వనం అన్నట్లుగా ఉంది. అది అనుభవానికి యోగ్యమైనటువంటి ఒక స్థితిని కలిగించేదిగా ఉంది. అలాంటి యువత్వం రంగేందోహ, రంగనాథుని యొక్క యవ్వనము నిత్యం శుభగతాం సురభయతి. ఆ యవ్వనము నిత్య సౌభాగ్యమును సురభయతి, పరిమళింప చేస్తోంది అంటున్నారు ఇందులో. అంటే కుసుమోల్లాసం అని చెప్పడంలో కుసుమం వికసించడం మొట్టమొదటగా అంటే యవ్వనంలో అవయవాల స్ఫూర్తి కలగడం.
అంతేకాదు ఆ అవయవాల యొక్క సౌందర్యం ఇనుమడించటం, ఆ సౌందర్యం అనుభవానికి సంసిద్ధంగా ఉండడం, ఆ అనుభవించటానికి తగినటువంటి ఒక సాధనములు లభించినట్లుగా ఉండటం, ఇన్నిటినీ కలిపి ఈ రకమైనటువంటి ఒక మంచి వర్ణన ద్వారా స్వామి యొక్క యవ్వనాన్ని గురించి తెలియచేస్తున్నారు. ఇక్కడ శుభగత సౌరభం అనేటటువంటి రెండు పదాలని ప్రయోగిస్తున్నారు. సమయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులో ఒక అంశాన్ని మాత్రమే మనం అనుసంధానం చేసుకుందాం. ఇక్కడ కూడా ఒక చమత్కార శ్లోకాన్ని మనకి చివరిలో ఇస్తున్నారు. లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. ఇందాకటి శ్లోకంలో సౌభ్రాత్ర వ్యతికరకరో అని చెప్పుకున్నాను చూసారా. లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. ఆమెకి ఆమె నివసించేటటువంటి చోటు ఏది అంటే పద్మం. ఆమెకి తోడబుట్టినటువంటి వాడు ఎవరు అంటే చంద్రుడు. ఈ చంద్రుడి దగ్గరికి వెళితే పద్మం యొక్క వికాసం ఉండదుట. పద్మం దగ్గర ఉంటే చంద్రుడి దగ్గర ఉండేటటువంటి ఆహ్లాదం కలగదుట. ఎందుకంటే చంద్రుడు ఉంటే పద్మం ముకుళించకపోతుంది. పద్మం వికసించాలి అంటే చంద్రుడు దూరంగా ఉండాలి. కానీ అమ్మవారు అక్కడ కాళిదాసు రాసినటువంటి ఒక శ్లోకాన్ని మనకి వ్యాఖ్యానంలో కూడా ఇస్తున్నారు. పార్వతీదేవి యొక్క సౌందర్యాన్ని గురించి వర్ణన చేస్తున్నారు. ఇది ఎలా మనం చెప్పుకోవచ్చు అంటే, తల్లిదండ్రులు ఈ మధ్య కాలంలో కాదండి, ఎప్పుడు చాలా రోజుల నుంచి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత, బాధ్యతలు తీరిన తర్వాత ఆస్తులన్నీ పంచి ఇచ్చేసి వీళ్ళ జీవితం గడిచేంత వరకు పిల్లల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉంటూ వస్తూ ఉంటారు. నలుగురు పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకి అనుభవంలో బాగా ఉంటుంది. నలుగురు పిల్లలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, పోనీ ఇద్దరు పిల్లలనే అనుకుంటున్నాం. ఆ ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉన్నారనుకోండి, ఈ తల్లిదండ్రులు ఆ ఇద్దరు పిల్లల దగ్గరికి ఉండడానికి వెళతారు. వీళ్ళ దగ్గర 2 నెలలు, వాళ్ళ దగ్గర 2 నెలలు ఉండి వచ్చేరే అని అనుకోటిని. వీళ్ళింట్లో ఉన్నప్పుడు వాళ్ళ గురించి గొప్పగా చెప్పడానికి వీల్లేదు, వాళ్ళింట్లో ఉంటున్నప్పుడు వీళ్ళ గురించి గొప్పగా చెప్పడానికి వీల్లేదు. ఎంతసేపు నువ్వు బాగా చేస్తున్నావు, నువ్వు బాగా చూస్తున్నావు, మీ ఇంట్లో నాకు సుఖంగా ఉంది అని అంటేనే వాళ్ళు చేస్తారు, లేకపోతే చెయ్యరు. ఒక్క మాట మంచి మాట ఇంకొకళ్ళ గురించి, ఆ పిల్లడికో చెల్లి గురించో అక్క గురించో అన్న గురించో అన్నారా, మర్నాటి నుంచి వీళ్ళ పాటలు వీళ్ళు పడాల్సిందే. అంచేత ఈ తల్లిదండ్రుల ఆ స్థితి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళ గురించి ఆలోచించకూడదు, వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ గురించి ప్రస్తావన చేయకూడదు. ఇది తల్లిదండ్రులందరూ అనుభవిస్తూ ఉన్నదే. సౌభ్రాత్రం లేకుండా పోయింది కదా ఇప్పుడు. నేనే గొప్ప, నేనే అమ్మా నాన్నని బాగా చూసుకుంటున్నా, నేనే వీళ్ళని అలా చూస్తున్నా అని అంటారు. ఏమైనా మంచిగా తల్లిదండ్రులు అన్నారా, ముఖం మార్చుకుంటారు. అలాగే పాపం లక్ష్మీ అమ్మవారికి కూడా అదే ఇబ్బంది వచ్చింది. పద్మం అంటేనూ ఆవిడకి ఇష్టం, చంద్రుడంటేనూ ఆవిడకి ఇష్టం. కానీ పద్మానికి చంద్రుడికి ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. అంచేత పద్మం దగ్గర ఉంటే చంద్రుడు చూడటం, చంద్రుడి దగ్గర ఉంటే పద్మం మొహం ముడుచుకుంటుంది. అంచేత పాపం ఈ పద్మం దగ్గర ఆమెకి దొరికేదేమో మంచి పరిమళం దొరుకుతుంది. చంద్రుడి దగ్గర ఆమెకి కలిగేది ఏది అంటే మంచి వికాసం, మంచి ఆహ్లాదం. చంద్రుడు వెన్నెల నిండుగా ఉంటుంది కాబట్టి అక్కడ సౌభాగ్యం ఉంటుంది. సౌభాగ్యం కావాలి అంటే సౌరభ్యాన్ని వదులుకోవాలి, సౌరభ్యం కావాలి అంటే సౌభాగ్యాన్ని వదులుకోవాలి. పాపం ఇన్నాళ్ళు అలాగే పాటలు పడిందిట లక్ష్మీ అమ్మవారు. పార్వతీదేవి వచ్చిన తర్వాత, పార్వతీదేవిని సృష్టించిన తర్వాత అమ్మవారికి ఆ డిఫికల్టీ పోయిందిట. ఎలా ఉంది ఇప్పుడు, ఇద్దరిని ఇలాగా వీడియోలో చూస్తూ, మీ ఇంట్లోనూ ఉండను, ఇద్దరిని హాయిగా వీడియో కాల్లో రోజు పలకరిస్తూ ఉంటాను, ఇద్దరు ఒకే టైంలో నాకు కాల్ చేయండి, ఇద్దరితో ఒకేసారి మాట్లాడతాను అన్నట్లుగా ఆవిడట చంద్రంగత పద్మగుణాన్నభుంతే. లక్ష్మీదేవి చంద్రుడి దగ్గరికి వెళితే పద్మగుణాలు అనుభవించడానికి ఉండేవి కాసిన పద్మాశ్రిత చాంద్రమసీమభిజ్ఞ. పద్మం మీద ఉంటే చంద్రకాంతిని పొందే అవకాశం లేదుట. ఉమాముఖంతో ప్రతిపద్య లోలా. ఈ లక్ష్మీదేవి పార్వతీదేవి ముఖాన్ని పట్టిందిట. అంటే లక్ష్మీ కళ ఉట్టి పడుతోందంటారు చూసారా, ఆ ముఖంలో ఉమాదేవి ముఖం అంత అందంగా ఉంది అని కాళిదాసు వర్ణిస్తున్నారనమాట. ఇప్పుడు ఉమాదేవి ముఖాన్ని ఆశ్రయించిన తరువాత ఆమెకి, లక్ష్మీదేవికి ద్విసంశ్రయాం
ప్రీతిమవాపా లక్ష్మీ. ఈ రెండింటినీ ఆశ్రయించటం వల్ల కలిగేటటువంటి ప్రీతి ఆ ఉమాదేవి ముఖాన్ని ఆశ్రయించి ఉంటే ఆమెకి కలుగుతోంది. అంటే ఉమాదేవి ముఖం ఎలా ఉంది? చంద్రుడిలాగా ఉంది. ఉమాదేవి నేత్రాలు ఎలా ఉన్నాయి? పద్మాలలాగా ఉన్నాయి. అంటే పద్మంలో ఉండేటటువంటి సౌరభము ఉంది, చంద్రునిలో ఉండేటటువంటి శుభగత్వము రెండు ఆమె ఒకేసారి అనుభవించగలిగేటట్లుగా ఉంది అని ఉమాదేవి యొక్క ముఖ సౌందర్యాన్ని కాళిదాసు వర్ణించినటువంటి సన్నివేశాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తూ, ఎందుకు ఇక్కడ ఈ ప్రస్తావము అనంటే శుభగతాం సురభయతి, శుభగత్వాన్ని పరిమళింప చేస్తోంది. అంటే సౌభాగ్యము ఉంది, సౌరభ్యము ఉంది అనేటటువంటి అంశాన్ని ఇందులో మనకి తెలియచేస్తూ, దీనికి ఇంకా చాలా అసలు స్వామికి యవ్వనం ఏమిటండి? స్వామికి హెచ్చు తగ్గులు లేకుండా ఉంటాడు కదా. ఆయనే మనలా చిన్నపిల్లవాళ్ళ పుడతాడా, తర్వాత పెరుగుతాడా, తర్వాత యవ్వనం వస్తుందా, తర్వాత మళ్ళీ అది తరుగుతుందా, తర్వాత ముసలితనం వస్తుందా? అలాంటి కాలకృత పరిణామం ఏమీ లేకుండా ఉండేది కదా స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం అనంటే అవును, ఆయనకి ఆ యవ్వనం అనేది నిత్యమే అని, ఆయన నిత్య యవ్వన సంపన్నుడు అనడానికి ఎన్నో ఆకరాలని మనకి ఎన్నో ప్రమాణాలని చూపిస్తున్నారు. దాన్ని మనం రేపు యథావకాశంగా అనుసంధానం చేసుకుంటూ ముందుకి సాగుదాం. ఇప్పుడు ఆ స్వామిలో ఉండేటటువంటి యవ్వనం నిత్య యవ్వనము, అది అమ్మవారు అనేటటువంటి ఆడతుమ్మెదలకి ఆనందాన్ని కలిగించేదిగా ఉంది. శుభగత్వాన్ని సౌరభాన్ని కూడా కలిగి ఉంది. సౌరభం మరింతగా పరిమళిస్తోంది అంటున్నారు ఇందులో. ఈ రెండు శ్లోకాలని ముందుగా ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.